మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవటమే మన విఘ్నతకు నిదర్శనం. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరినా శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డవాడి దగ్గరకు ధనం తొందరగా చేరినా వెంటనే వెళ్ళిపోతుంది. ఒకడిని నాశనం చేయాలనే ఆలోచన ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్త. మీరు నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త.